వరల్డ్ వైడ్ గా కల్కి మూవీ రిలీజ్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో అయితే థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. బొమ్మ హిట్ అంటూ కేరింతలు కొడుతున్నారు. తీన్ మాల్ స్టెప్పులతో సంబరాల్లో మునిగిపోయారు. ఇక కల్కి మూవీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ బుజ్జి. అదేనండి హీరో ప్రభాస్ కారు. దాదాపు 7 కోట్ల రూపాయల ఖర్చు చేసి కోయంబత్తూరులో స్పెషల్ గా దాన్ని తయారు చేయించారు. బుజ్జి స్పెషల్ ఫీచర్స్ గురించి మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కల్కి మూవీ హైదరాబాద్లో సినీ అభిమానులకు పండగ చేసుకుంటున్నారు. ఇప్పుడు మన ఐమాక్స్ థియేటర్ దగ్గరను ఒకసారి చూసుకోవచ్చు. కల్కి మూవీలోని బుజ్జి కార్ ఇదే, అంటే కల్కి మూవీలో ఇదే ప్రధానంగా పాత్ర పోషించింది ఈ బుజ్జి కారు. దాదాపు సినిమాలో ప్రభాస్ వాహనం అన్నమాట. ఇది కల్కి సినిమాలో ఇది బుజ్జి అనేది ప్రభాస్ వాడే వాహనం పేరు బుజ్జి అని పెట్టారు. ఇది కోయంబత్తూరులో తయారు చేశారు. దాదాపు ఇది తయారు చేయడానికి 1.5 సంవత్సరాల సమయం పట్టిందని చెప్తున్నారు. దాదాపు దీనికి 7 కోట్ల రూపాయల ఖర్చు అయిందని చెప్తున్నారు. ఒకసారి మనం చూసుకోవచ్చు. దీంట్లో 2 కూర్చునే విధంగా దీన్ని సిద్ధం చేశారు. ఇక్కడ ముందు స్టీరింగ్ దగ్గర ఒకళ్ళు, వెనక ఒకళ్ళు కూర్చునే విధంగా దీన్ని సిద్ధం చేశారు. దీంట్లో ఇది డిజిటల్ డిస్ప్లే కూడా ఏర్పాటు చేశారు. డిజిటల్ డిస్ప్లేలో చేస్తూ దీన్ని ప్రయాణం చేయొచ్చు అని దీనికి సేమ్ ఏ విధంగా కారుకి ఏ విధంగా ఉందో అదే విధంగా దీన్ని పూర్తిగా సిద్ధం చేశారు. ఈ బుజ్జి కార్ని ప్రభాస్ ముఖ్యంగా దీనితోనే ప్రయాణం చేసి, అంటే వేరే కాలంలోకి ఈ బుజ్జి కార్లోనే ప్రయాణం చేసి వెళ్ళే విధంగా దీన్ని తయారు చేశారు. ముఖ్యంగా ఏసీ మొత్తం పూర్తిగా పైనుంచి టాప్ కిందికి వెళ్ళటం మొత్తం ఒక టైర్లు కూడా చూసుకోవచ్చు. భారీగా ఒక పెద్ద బుల్డోజర్కి ఏ విధంగా ఉంటాయో భారీ కార్లు ఏర్పాటు చేశారు. ఈ బుజ్జి కారు ప్రధానంగా బుజ్జి కారు అనేదే ముఖ్య భూమిక పోషించిందని అభిమానులు చెప్తున్నారు. కారణం ప్రధానంగా బుజ్జి కారు అనేది ముఖ్యంగా ఆకట్టుకుందని, చిన్నపిల్లల్ని ఎక్కువగా ఆకట్టుకుంటుంది ఈ బుజ్జి కారు అని చిన్నపిల్లలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన ఐమాక్స్ థియేటర్ దగ్గర ఈ కారుని ప్రదర్శించారు. సినిమా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ కారును చూసి సంతోషంగా ఫీల్ అవుతున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో శ్రీధర్, TV9 హైదరాబాద్.